ఆపరేషన్ దూల్పేట్లో భాగంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని దూల్పేట్ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. ఆపరేషన్ దూల్పేట్లో భాగంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని దూల్పేట్ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని, ఆగస్టు 31 వరకు గంజాయి లేకుండా అంతమొందించడం మా లక్ష్యమని, ఆ దిశగా మేము పనిచేస్తున్నామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి రూపుమాపటానికి నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు. యువత కూడా చెడు మార్గంలో ప్రయాణించకుండా మంచి మార్గంలో ఉండాలని ఆయన తెలిపారు. तो एक महीने पहले एक्साइज डिपार्टमेंट का डायरेक्टर साहब कमल हासन रेड्डी साहब के आदेश से हम लोग నివారించాలి అనే ఆదేశాలు ఇవ్వటం, సీఎం గారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్గా ఉన్న కమల్ హాసన్ రెడ్డి సార్ ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి జూలై నెల 17వ తారీఖు నుంచి ఈ ఆపరేషన్ దూల్పేట్ అనేది స్టార్ట్ చేశారు. దాంట్లో నేను ఎస్టీఎఫ్లో స్టేట్ టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న ఒక టీం లీడ్ చేస్తున్న నన్ను అంతకుముందు ఇక్కడ పనిచేసిన అనుభవం ఉన్న దృష్ట్యా మా టీం మొత్తాన్ని దూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్లో వివిధ స్టేషన్లకు సంబంధించిన అధికారులు సిబ్బందిని ఈ ఆపరేషన్ దూల్పేట్లో భాగస్వామ్యం చేసి ఇక్కడ పూర్తిగా నిరోధించే దానికోసం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఆదేశం మేరకు నేను 20వ తారీఖు ఆ సమయంలో ఛార్జ్ తీసుకొని స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు 31 కేసులు నమోదు చేశాము. ఈ 31 కేసుల్లో 61 మందిని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 130 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. ముఖ్యంగా దూల్పేటకి సరఫరాదారులైన ఒడిశాకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ మధ్యకాలంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దూల్పేట ప్రాంతానికి మొత్తం సప్లై అంతా కూడా ఒడిశా బోర్డర్ నుంచి, ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుంచి, ఏఓపీ నుంచి అందించాం. అదే కాకుండా ఇక్కడ సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు, సేల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు, ప్రధానమైన వ్యక్తులు ఎవరు, వాళ్ళకి సరఫరాదారులు ఎవరు, ఆ చైన్ అంతటిని కూడా వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాము. పర్సన్స్ ఐడెంటిఫై చేశాము. అదే కేసులు బుక్ చేయడం స్టార్ట్ చేశాము. ఆ క్రమంలో కొంతమంది ఈ కేసుల్లో ముద్దాయిలుగా ఉండి పరారీల్లో ఉండడమే కాకుండా ఈ పెద్ద పెద్ద అడ్డాలు నిర్వహించే వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మా చేతికి దొరకకుండా ఉండే దానికోసం దూర ప్రాంతాలకి పారిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఆగస్టు 31 వరకు ఏదైతే డెడ్ లైన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా గంజాయిని నిర్మూలించబడాలి అని చెప్పి ఆదేశించిందో దాన్ని 31 తర్వాత పరిస్థితి ఏంటి అనే దానికి కొంతమందికి ప్రశ్నార్థకం ఉంది. దానికి సమాధానం ఏంటంటే 31 ఆగస్ట్ అనేది ప్రథమ దశ. ప్రాథమికంగా ఒక అంచనా రావడం కోసం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్లో ఎంతమంది, సేల్ పాయింట్లు ఉంది అని అంచనా వేయడానికి, అదేవిధంగా ప్రాథమికంగా సేల్స్ నిరోధించడానికి మాత్రమే 31 ఆగస్టు. ఇది నిరంతరం కొనసాగుతుంటుంది. ఎప్పటి వరకు కొనసాగుతుందంటే పూర్తిగా దూల్పేటలో గంజాయి నిర్మూలన జరిగే వరకు కొనసాగుతుంది. మా డైరెక్టర్ గారి ఆదేశాలు అదేవిధంగా ఉన్నాయి. దీన్ని పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితి కంట్రోల్ కండిషన్ ఏదైతుందో దీన్ని పర్మనెంట్ చేయడం కోసం ఏం చేయాలి, ఏ చర్యల ద్వారా దీన్ని గంజాయి అనేది దొరకకుండా దూల్పేటలో చేయాలి అనే దానికోసం సరైన ప్రణాళికతోటి పై అధికారులతోటి ఆదేశాలు తీసుకుని వారి సూచనల మేరకు ముందుకు సాగడం జరుగుతుంది. ఈ 31 ఆ క్రమంలో ఆ దిశగా కొంతమేరకు ఎక్సైజ్ శాఖ కూర్చోలేదనే చెప్పాలి. ఎందుకంటే 25 రోజుల వ్యవధిలో 31 కేసులు బుక్ చేయడం, 61 మందిని అరెస్ట్ చేయడం, 130 కేజీలు పైగా గంజాయిని స్వాధీనం చేసుకోవడం, 17 వాహనాలను సీజ్ చేయడం, అదే కాకుండా ఇదే కేసుల్లో మరొక 52 మంది పరారీలో ఉన్న నిందితులుగా గుర్తించడం జరిగింది. ఇది ముందుకు తీసుకోవటం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలించే దానికోసం ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖతో, స్థానిక పోలీసులు, అదేవిధంగా టీజీ ల్యాబ్ తోటి కలిసి ముందుకు నడుస్తాం. ఖచ్చితంగా గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం.